డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్లో నిన్న రేపు చెప్పుకున్నాం. ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ మాత్రం చెప్పుకున్నాం. నెక్స్ట్ వేరే సెషన్కి వెళ్తాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సెడ్ టు వచ్చి క్వశ్చన్ మార్క్ ఉంటేనో ఆస్క్ వస్తుంది. క్వశ్చన్ మార్క్ లేకపోతే మీకు యావిధంగా చెప్పిన టోల్డ్ వస్తుంది. అటు టైప్ చూద్దాం. ఈ సెడ్ టు మీ యు ఆర్ లక్కీ. హీ ఉంటుంది. సెడ్ టు ప్లేస్లో ఏమొచ్చింది? టోల్డ్ వచ్చింది, మీ వచ్చింది, కంజంక్షన్ వచ్చింది, దట్ వచ్చింది. ఇక్కడ ఏంది? యు ఆర్ లక్కీ ప్రజెంట్ టెన్స్ ఉంది. ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ సెడ్ వచ్చింది కాబట్టి పాస్ట్ టెన్స్లో పోవాలి. సేక్ వర్బ్ టు సెడ్. సే వస్తే ప్రజెంట్లోనే ఉంటుంది. సో యు ఆర్ లక్కీ. సో యు అనేది మనకు ఐవి యు సెకండ్ పర్సన్ కదా, వచ్చినప్పుడు మళ్ళీ ఈ సెడ్ టు మీ అనడు. ఈ మీ యొక్క సబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది, గుర్తుంచుకోండి. ఈ సెడ్ టు హిమ్ అయితే హీ వస్తుంది. మరి మీ వచ్చింది కాడికే ఐకి మీ కాడికే ఆబ్జెక్ట్ హీ వస్తుంది, ఐ వస్తుంది. సో హీ టోల్డ్ మీ దట్ ఐ. మరి ఐకి ఏమొస్తుంది? యూకి ఆర్ వచ్చింది. మరి పాస్ట్ టెన్స్లో ఐకి వాజ్ వస్తుంది, లక్కీ. ఈ విధంగా ప్రజెంట్ టెన్స్ నుండి పాస్ట్ టెన్స్ మారింది. యు ఆర్ లక్కీ ప్రజెంట్, ఐ వాజ్ లక్కీ పాస్ట్ టెన్స్. ఎందుకు పాస్ట్ టెన్స్ రాసిన మనం అంటే సెడ్ అనే వర్బ్ వచ్చింది కాబట్టి. ఒకవేళ ఈ సేస్ ఇచ్చానుకో, ఈ సేస్ మీ యు ఆర్ లక్కీ అనుకో, ఇదిలే మారుతుంది. ఓకే, ఈ సేస్ టు మీ అనుకో, ఇక్కడ ఏమవుతుంది? ఐఎమ్ వస్తుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెకండ్, ఈ సెడ్ మై ఫాదర్ వెంట్ టు హైదరాబాద్. వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ సెడ్ మై ఫాదర్ వెంట్ పాస్ట్ సింపుల్లో కనుక డైరెక్ట్ స్పీచ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ మారుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ పెట్టింది. ఈ సెడ్ దట్ వచ్చింది, ఇక్కడ వరకు క్లోజ్. మై ఇక్కడ ఇవ్వలేకపోతే ఈ సెడ్ హీ అనుకుందాం. మై అనేది ఈజీ యొక్క ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. మై అనేది ఐకి మనకి ఏమొస్తుంది? థర్డ్ పర్సన్ హీ వస్తున్నా. హీకి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఐకి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మై అయితే అదే హీకి ఈజ్. అది గుర్తుంచుకోండి. హీ సెడ్ దట్ హీస్ ఫాదర్ వెంట్. వీటు కదా, ఇది వీటు అంటే పాసిబుల్ అవుతుంది కదా. ఏం లేదా మనం పాసిబుల్ ఉన్నప్పుడు ఫస్ట్ పర్ఫెక్ట్లో వాడుకోవాలి. ఫస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చరల్స్గా పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ వస్తుంది. సో హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది, గాన్. సో ఈజ్ ఫాదర్ హ్యాడ్ గ్యాన్ టు హైదరాబాద్. వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలా టెక్నిక్ అడుగుతుంది. థర్డ్ వన్, ఈ సెడ్ చార్మినార్ ఇన్ హైదరాబాద్. మరి చార్మినార్ హైదరాబాద్లో ఉంది, కామన్ కదా, నిత్య సత్యం. మరి ఇప్పుడు యూనివర్సిటీ డైలీ హ్యాబిట్స్, డైలీ యాక్షన్స్, హ్యాబిట్స్ వీటి ముందు ఎలా ఉన్నదా లేదా రాయాలని చెప్పి ఈ సెడ్ దట్ అన్నాడు. చార్మినార్ ఇన్ హైదరాబాద్, చార్మినార్ ఇన్ హైదరాబాద్. మధ్యలో ఏమొచ్చింది? కంజంక్షన్ దట్ వచ్చింది. అది గుర్తుంచుకోండి. ఫోర్త్ వన్, ఈ సెడ్ ఐ ఆల్వేస్ గో టు బెడ్ ఎర్లీ. ఇక్కడ ఏం చేసిన జనరల్ ఈ సెడ్ దట్ వచ్చింది, కామన్. ఐఎం అవుతుంది, హీ అయితే చెప్పిన ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ అవుతుంది. ఆల్వేస్ గో అయితే గోస్ అయింది. ఓకే, హీ ఆల్వేస్ ఎల్లప్పుడు గోస్ టు బెడ్ ఎర్లీ. ప్రజెంట్ నుంచి ప్రజెంట్గానే ఉంది. ఓకే, అది డైలీ యాక్షన్స్ కాబట్టి. ఆల్వేస్ ఎవ్రీడే ఇలాంటి వచ్చినప్పుడు డైలీ యాక్షన్స్. ఇంకోటి ఈ సెడ్ టు మీ డూ యూ వాంట్ కాఫీ. ఇది రకమైంది డూ ఫామ్. ఈ సెడ్ టు ఆస్క్ అవుతుంది, మీ అవుతుంది. ఇక్కడ ఇఫ్ వచ్చింది, ఏమొచ్చింది? ఇఫ్. డూ తీసేస్తారు. ఇప్పుడు ఇది వేసుకుందాం. యూ అయ్యింది, ఐవి యూ దేకు. ఓకే, అయ్యింది. అయ్యేందుకు ఏంటంటే ఇక్కడ చెప్పిన ఇంతకుముందు ఇక్కడ మీ ఉంది కాబట్టి ఐకి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఐ ఆబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ ఐ వచ్చింది. వాంటెడ్ అయింది, పాస్ట్ టెన్స్కి వచ్చింది. కాఫీ. డూ అనేది ప్రజెంట్లో ఉంది. ఇది సెడ్ అనేది ఫాస్ట్లో ఉంది కాబట్టి ఇది ఫాస్ట్కి ఏమవుతుంది? మీ అనేది అయ్యింది, వాంటెడ్ అయింది, కాఫీ. గుర్తుంచుకోండి. 6th one, he said to me, where did you go? WH question.
సెట్ అయితే ఆస్కర్ అవుతుంది, మీ అవుతుంది, వేరుంటే వేరు అవుతుంది. దట్టు కానీ ఇఫ్ కానీ వెదర్ కానీ రాదు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు గుర్తుపెట్టుకోలే, డిడ్ యూ వర్బ్ టు పాస్ట్ సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్లో పోవాలి. యూ ఏమవుతుంది, ఇక్కడ మీ ఉంది కదా, మీ ఇక్కడ ఐ అవుతుంది. పాస్ట్ సింపుల్ తిగ్గా గో అంటే గో ఉంటుందా, హ్యాడ్ గాన్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది రిపీట్. ఇంపార్టెంట్ సెంటెన్స్ ఒకటి చూద్దాం. ఈ సెడ్ డోంట్ డిస్టర్బ్ మీ, వాట్ రిపీట్ డోంట్ డిస్టర్బ్ అని. సెడ్ ప్లేస్ ఏం చేయాలి, ఈ ఇన్స్ట్రక్టెడ్ హిమ్, అతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. నాట్ టు, డోంట్ వస్తే నాట్ టు, మీకి హిమ్ వస్తుంది. ఎందుకు, ఐకి మీ వచ్చినప్పుడు మరి హీకి ఏమొస్తుంది, హిమ్ వస్తాయి కదా, మీ వచ్చినప్పుడు హిమ్ వస్తుంది. హిమ్ వచ్చింది, డోంట్ అనేది నాట్ టు అయింది, నాట్ టు డిస్టర్బ్ హిమ్. ఈ విధంగా ఏదైనా ఒకటి ఈ టైప్లో అడుగుతాడు ఎగ్జామ్లో, మల్టిపుల్ చాయిస్ ఐడెంటిఫై చేయడం. మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఈ సెడ్ టు మీ యు ఆర్ లక్కీ, మనం నేర్చుకుంటే సెడ్ టు టోల్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి దట్ యు ఆర్. ఓకే, ఇక్కడ మీ ఉంది కాబట్టి ఇక్కడ ఐ అవుతుంది, ఐకి ప్రజెంట్లో ఉంది ఫాస్ట్లో మారుతుంది, అయిపోయింది. ఇక్కడ ఉంది మీ. ఈ సెడ్ మై ఫాదర్ వెంట్ టు హైదరాబాద్, వెరీ ఇంపార్టెంట్. వెంట టు పాస్ట్ సింపుల్ ఫాస్ట్ ఎట్లా మారుతుంది. ఈ సెడ్ దాట్ మై ఈజ్ అవుతుంది. ఓకే, ఫాదర్ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్, వెంట్కు హ్యాడ్ గాన్. చార్ట్మూల 5 రోజులు ఉందంటే ఉంది, రైట్ ఎట్లా రాయాలి దట్ రాసి. నెక్స్ట్ ఐ ఆల్వేస్ గో టు బెడ్ ఎర్లీ అంటే ఇది డైలీ యాక్షన్స్ కట్టుకే, డైలీ యాక్షన్స్ కట్టుకు ప్రజెంట్లోనే ఉంటుంది. ఐ అనేది హీ అయింది. ఓకే, గో అనేది గోస్ అయింది, యాస్టేజ్ అయిపోతుంది. ఈ సెట్ టు మీ డూ యూ అంటే ఏమన్నా ఉంది మనకు, ఇఫ్ టైప్లో ఉంది. ఈ ఆస్కుడు మీ డూ తీసేస్తే యూ అవుతుంది, ఇక్కడ ఐ అవుతుంది, ఫస్ట్ వాంటెడ్ అవుతుంది, కాఫీ అవుతుంది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ట్యాప్ ఈ సెట్ టు మీ వేర్ డిడ్ యూ గో అంటే ఈ ఆస్కుడు మీ వేర్ డిడ్ యూ అంటే ఐ హ్యాడ్ గాన్. ఈ సెట్ డోంట్ డిస్టర్బ్ మీ అంటే ఈస్ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ ఇంపారేటివ్ నాట్ టు డిస్టర్బ్ హిమ్. ఈ విధంగా మనకు డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్లు అడుగుతాడు, ఈ పట్టికలో గుర్తుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.